ఎవరైతే లిక్కర్ రాని ఈ రోజున ఒక రాజకీయ పార్టీ పెట్టి కొత్త వాళ్ళకి అవకాశాలను ఇవ్వాలన్నప్పుడు వచ్చినప్పుడు మేము కూడా వెల్కమ్ చేసినాం కవిత గారిని. టీఆర్ఎస్ అని పెట్టుకొని వచ్చిన తర్వాత మేము కూడా వెల్కమ్ చేసినాం. ఎందుకంటే ఉస్మానియా విద్యార్థి నాయకులుగా ఈ తెలంగాణ ఉద్యమంలో అసూలు బాసి ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేస్తే వచ్చి మేము కొట్లాడితే వచ్చిన తెలంగాణలో కొత్త తరానికి అవకాశాలు కల్పించడానికి కవిత గారు వస్తున్నారంటే మేము ఆహ్వానించినాం. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం కవితమ్మని, నువ్వు కవిత నుండి కవితమ్మగా మారినావు. ఇప్పుడు మీ కవితమ్మ నుండి మేము చెప్తా ఉన్నాం, ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రం లిక్కర్ రాణిగా మారినావు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఏదైతే నీ ఉద్దేశంతో ఏదైతే కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని నువ్వు వస్తున్నావో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవరైతే ఇక్కడ తెలంగాణ కోసం కొట్లాడి వాళ్ళ యొక్క త్యాగాల నుండి ఈ రోజున అసెంబ్లీ బయట అంటే కనీసం కార్పొరేషన్ చైర్మన్లు కానీ కార్పొరేషన్లో డైరెక్టర్లు కానీ మెంబర్లు కానీ పరిస్థితిలో ఈ రోజున ఉస్మానియా విద్యార్థి నాయకులు అడ్డి పార్టీలో ఉన్నారు. ఈ రోజున కవితను నేను సూటిగా అడుగుతా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారికి ఈడేం పని అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా, నీతో పాటు పనిచేసినటువంటి రాజీవ్ సాగర్ గారికి నువ్వు తెలంగాణ 2.1.0లో ఏమిచ్చావు? అదేవిధంగా జాగృతి శ్రీకాంత్ గారికి ఏ అవకాశాలు కల్పించావు? శేఖర్ గారికి ఏ అవకాశాలు కల్పించావు? లింగం గారికి ఏ అవకాశాలు కల్పించావు? వీరు నువ్వు జాగృతి పెట్టిన కానుండి నీ వెన్నంటే ఉన్నారు కదా, వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించావు 1.0లో? ఈ రోజున 2.0 అని తీసుకొచ్చేసి మేము అవకాశాలు కల్పిస్తారంటే మీరు నమ్మాలా? ఇటువంటి అవకాశాలు ఈడున్నటువంటి దళిత బిడ్డల మాల మాదిగ బీసీ కమ్మరి కుమ్మరి గౌడ యాదవ విద్యార్థి నాయకులకి అవకాశాలు కల్పించడానికి ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క జనసేన పార్టీని ఈడ అభివృద్ధి చేయడానికి వస్తే నీకేంటి నొప్పి అంటున్నావు. గుర్తుపెట్టుకో కవితమ్మ, ఈ రోజున నువ్వు 400 కోట్ల రూపాయలు విలువ కలిసిన హోటల్ స్థాపించుకుంటే పర్లేదు, 50 ఎకరాల ఫామ్ హౌస్ కట్టుకోవచ్చు, నీ యొక్క జాగృతి ఫండ్ మీద లక్షల కోట్లు నువ్వు వేల కోట్లు దోచుకోవచ్చు, నీ యొక్క బినామీ ఆర్మూరు పాండు పేరు మీద అనేకమైన బినామీ ఆస్తులు పెట్టుకోవచ్చు. కానీ ఈ రోజున రాజ్యాంగబద్ధంగా ఏదైతే చట్టాలకు లోబడి పవన్ కళ్యాణ్ గారు ఆ యొక్క కోడి చెరువు యొక్క ల్యాండ్ని కొనుగోలు చేస్తే రైతుల నుండి తప్ప అని మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు మేము చెప్తా ఉన్నా, ఈరోజు వీళ్ళు కోడి చెరువు అంటే ఏం చేశారా అంటే కోడి చెరువు మీద కోడిగుడ్డు మీద ఈకలు బీకారు చివరికి. అదే జరిగింది. మీరు చదువుకోండి, మీరు ఒకసారి ఆ యొక్క ఏదైతే చెరువులు ఉన్నాయో శంకర్పల్లి మండలంలో దాదాపు 13 చెరువులు ఉన్నాయి. ఆ చెరువులని 2017లో స్వయానా మీ నాన్నగారే నోటిఫై చేశారు. ప్రైమరీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2024లో పూర్తిగా నోటిఫికేషన్ వచ్చింది. ఆ 13 చెరువుల్లో కూడా అన్ని పట్టాల ల్యాండ్స్ ఉన్నాయి, ఒకసారి వెరిఫై చేసుకోమని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి కవితక్క, నీ యొక్క లిక్కర్ రాని, అక్కడేమో డైమండ్ రాని, ఇక్కడేమో లిక్కర్ రాని, వీళ్ళు ఈ 2 రాష్ట్రాలకు పట్టిన దరిద్రాలు, వీళ్ళు ఇక్కడ ఉంటే మాత్రం ఎటువంటి అవకాశాలు మాల మాదిగలకు కానీ బీసీ బిడ్డలకు కానీ వచ్చే అవకాశాలు లేవు. ఎంతో మంచి హృదయంతో ఈ రోజున రాజకీయ అవకాశాలు కల్పించాలని వస్తున్న పవన్ కళ్యాణ్ అడ్డుకుంటే ఖబర్దార్ హెచ్చరిస్తూ ఉన్నాం. లిక్కర్ రాని, ఈ రోజు నుండి నిన్ను లిక్కర్ రానిగానే మేము పిలుస్తామని చెప్పేసి ఈ యొక్క మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.